హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో పాండిచ్చేరిలో మన సెకండ్ డే అండ్ లాస్ట్ ఎపిసోడ్. సో ఈ రోజు మనం అయితే పాండిచ్చేరి నుంచి చిదంబరం దగ్గరలో ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే చుట్టి చూడడానికి అయితే బయలుదేరాం. సో పాండిచ్చేరి నుంచి ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వచ్చేసి ఒక 70 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. అలాగే ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళే దారి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే వచ్చేసి వెళ్ళే దారిలో మాతో ఒక అక్క అయితే రేస్ పెట్టుకుంది. సో ఆ రేస్ ఎలా జరిగింది, చివరికి ఏమైంది అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తాయి. అలాగే మనకి ఈ మడాడుగుల వలన కలిగే లాభాలేంటి, అవి ఎలా పెరుగుతాయి, అండ్ వాటిలో రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. సో డోంట్ మిస్, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకైతే తెలియచేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. సో అవి మాకు చాలా చాలా ఉపయోగపడతాయి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యం. ఇంకెందుకు లేట్, రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్ గా సిగ్నల్ పడింది, బట్ స్టాప్ అనే లైన్ అయితే ఇక్కడ ఉందండి. బట్ అందరూ ఎక్కడ ఉన్నారు చూసారా? ఎట్లా ఉంటుంది అది, అది మన ఇండియా ఏమంటారు. సో చూసారు కదా మనవాడు ఎక్సైట్మెంట్. సో మా ఫ్రెండ్ అనమాట, నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్. సో తను కూడా ఒక ఛానల్ రన్ చేస్తున్నాడు, అదే ఈకేఎన్స్ వ్లాగ్స్. సో కింద డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాం. సో ఇది ఒక చెరువు అన్నమాట, చెరువు కాదు నది. సో ఈ నదికి చివరిలో లెఫ్ట్ సైడ్ మనకి బోటింగ్ ఆప్షన్ ఉంది. సో అక్కడ కూడా మనం బోటింగ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్న దారిలోనే అక్క వస్తుంది. అక్క వచ్చి మనతో పాటు రేస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. చూస్తూ ఉండండి రైడ్ విత్ ప్రకాష్. అదిగోండి లెఫ్ట్ సైడ్ కనబడుతున్న అక్కే రైడ్ అయితే మొదలు పెట్టింది. అలాగే ఇప్పుడైతే మనం అక్కతో పాటు రేసింగ్ అనేది వెళ్దాం. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు వెళ్తున్న దారిలో సడన్ గా అక్క వచ్చి మమ్మల్ని క్రాస్ చేసి బుర్రని తీసుకెళ్ళిపోయింది. అది అలా వచ్చింది అనమాట. అలా వచ్చినప్పుడు మేమేం చేస్తాం, ఇంక గమ్మున ఉంటామా? సో అక్క మామూలు స్పీడ్లో వెళ్ళట్లేదు, వాము 80లో పోతుంది. మేము అక్కనే క్రాష్ చేసినప్పుడు అయితే ఇంకా అక్క 100 కొట్టుకుంటుంది. సో ఈమె ఎక్కడికి వెళ్తుంది ఏమో అని తెలియదు, కానీ మనతో అయితే రేస్ అయితే స్టార్ట్ చేసింది. కాకపోతే మనం రేస్ అని అనుకోవట్లేదు, జస్ట్ ఫర్ ఫన్, వెళ్ళే దారిలో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని అలా అయితే మనం అనుకుని అక్కతో పాటు కొంచెం పోటీ అయితే పడడం జరిగింది. అండ్ అక్క 2-3 సార్లు అయితే మమ్మల్ని బాగా క్రాస్ చేసేసింది. ఇది కూడా మా అక్క రాస్తాను, ఇది కూడా మా అక్క. చాలా జాగ్రత్తగా పోవాలి తప్ప. అడిగో మనం ఇక్కడ కొంచెం రిస్క్ అయినా కానీ మళ్ళీ ఓవర్టేక్ చేసాం. విత్ ఇన్ 5 minutes లో అక్కడ మమ్మల్ని ఓవర్టేక్ చేసేసి వెళ్ళిపోయింది. ఇదిగోండి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ పాండిచ్చేరి అనేది అక్కడక్కడ ఉంటుందని చెప్పాం కదా. సో ఈ తమిళనాడు దాటిన తర్వాత, అంటే పాండిచ్చేరి దాటిన తర్వాత 2 కిలోమీటర్లు వచ్చాం, మళ్ళీ తమిళనాడు వచ్చింది, మళ్ళీ పాండిచ్చేరి వచ్చింది. ఇప్పుడు పాండిచ్చేరి క్రాస్ అయ్యి మళ్ళీ తమిళనాడు ఎంటర్ అయ్యాం. మేము ఎలాగ స్పోర్టివ్గా తీసుకున్నాము, అక్క కూడా అదే విధంగానే స్పోర్టివ్గానే తీసుకుంది. సో ఎక్కడ కానీ సీరియస్ అవ్వలేదు, ఎక్కడ కానీ ఏమనలేదు. కొద్దిగా అప్పుడప్పుడు సైడ్ కరువుగా చూస్తూనే అవుతుంది. అక్క వెళ్ళిపోయింది. అక్క డ్రైవింగ్ స్కిల్స్ కానీ అక్క స్పీడ్ కానీ వేరే లెవెల్ అన్నమాట. అసలు ఎక్కడా తగ్గట్లేదు అక్క. మేము వెళ్ళిన 2 నిమిషాల్లో చేసుకుని వచ్చి మరీ ఓవర్టేక్ చేస్తుంది. ఇండికేటర్ వైపు చిదంబరం నేరుగా నాగపట్నం. ఓకే బాయ్. సో అక్క రైట్ తీసుకెళ్ళిపోయింది, మేము నేరుగా అయితే వచ్చాం. అండ్ దారిలో మనకి సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా ఉత్సాహం ఇచ్చింది. సో ఇక్కడి నుంచి అయితే నేను మా డ్రైవింగ్ అనేది అడిగిస్తాను.
సో వ్లాగింగ్ కూడా వాడు అనేది ట్రై చేస్తున్నాడు, కాబట్టి ఓ 2 మాటలు మీరు కూడా వినండి. హాయ్. సో టుడే మనం ఒక ప్రపంచంలోనే 2వ అతి పెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఈరోజు మనం చూడబోతున్నాం. జస్ట్ మనం ఇంతకు ముందుగానే పాండిచ్చేరి నుంచి బయలుదేరాము అండ్ కడలూరు కూడా దాటేసామనుకోండి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏమి. నాకు చాలా ఎక్సైట్మెంట్ అసలు ఈరోజు. చూద్దాం ఎలా ఉంటుంది. చాలా మంది అసలు యూట్యూబ్ లో వీడియోస్ కానీ చూస్తాను. సో ఆసమ్ అసలు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏమి అనేది ఈరోజు మనం ప్రయత్నిద్దాం. యా ఓకే డన్, లెట్స్ గో. కంపెనీ వాళ్ళది. సో కడలూరుకి కొంచెం నియర్గా ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఒక కెమికల్స్ ఇది. సో కెమికల్ ఫ్యాక్టరీ టాటా వాళ్ళది. సో చాలా మంది అండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దగ్గర ఒక 1000 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చారు ఇక్కడ లోకల్లో. ఐటీ చదివిన వాళ్ళు కావచ్చు, లేదంటే 10th చదివిన వాళ్ళు కావచ్చు. సో వీళ్ళకందరికీ చాలా అసలు టాటా గ్రూప్ అంటేనే మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వచ్చండి. అసలు ఆయన పెద్ద ఆయన అయిపోయాడే కానీ వయసు అయిపోయింది, బట్ ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం మనం చాలా వరకు గౌరవించవచ్చు. అసలు ఆయన హ్యాట్సప్ టేక్ ఏ బౌ. సో విన్నారు కదా, సో తన యొక్క వ్లాగింగ్ స్కిల్స్ అనేది ఎలా ఉన్నాయి, ఆ వాయిస్ ఇవ్వడం అనేది ఎలా ఉంది, అంతా ఓకేనా, ఎలా అనిపించింది మీకు అన్నది కింద కమెంట్లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు మనం వెళ్ళబోయే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పేరు వచ్చేసి పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో ఇది మనోడు చెప్పినట్టే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనమాట. కాసేపు అయితే ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగదామని అయితే ఆగాం. సో మనం తీసుకున్నది పాండిచ్చేరి నుంచి చిదంబరం వెళ్ళే హైవే అనమాట. కాకపోతే ఈ హైవే అనేది ఇప్పుడే రెనోవేషన్ అయితే చేస్తున్నట్టున్నారు, కాబట్టి చాలా గోతులుగా చండాలంగా అయితే ఉంది. కాకపోతే ఒక 2-3 months తర్వాత వస్తే ఈ రూట్ అన్నది ఒక వేరే లెవెల్లో ఉంటుందని మాత్రం భావిస్తున్నాం. సో చిదంబరం హైవే నుంచి అయితే కొద్దిగా లెఫ్ట్ తీసుకొని ఒక 16 కిలోమీటర్ల దూరంలో లెఫ్ట్ తీసుకున్న తర్వాత అయితే మనకి ఈ పిచ్చావరంకి వెళ్ళే దారి అయితే మనకు వస్తుంది. సో ప్రస్తుతం మనం పిచ్చావరం వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. సో ఈ దారి కొంచెం బాగానే ఉంది. పిచ్చావరం గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో నుంచి అయితే ఉన్నాం. సో ఇక్కడ మత్స్యకారులు అయితే ఎక్కువ ఉన్నారు. అలాగే మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక పిల్ల కాలువ ద్వారా బోట్లు అయితే ఉన్నాయి. సో మడ అడవులు ఉన్న ప్రదేశంలో కూడా చాలా ఫిషింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు రోడ్లంతా కూడా మీకు రొయ్యలు, చిన్న రొయ్యలు, చేపలను అయితే ఎండబెట్టున్నారు. సో ఎండు చేపలు అవన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయని చెప్తారు. అండ్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో దొరికే రొయ్యలకైతే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది టూరిజం డిపార్ట్మెంట్, తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ బుకింగ్ ఆఫీస్. సో ఇక్కడ మనకి 2 రకాల బోట్స్ అయితే ఉంటాయి. ఒకటి రా బోటు, ఇంకోటి మోటార్ బోటు. ప్రస్తుతం మేము తీసుకున్న టికెట్ అయితే 400 అనమాట. యాక్చువల్లీ 4 వెళ్ళొచ్చు ఈ బోట్లో. 4కి 100 రూపాయలు అయితే మనం తీసుకోవచ్చు. 400 ఒక బోటుకి, లేదు ఇద్దరు వెళ్ళాలన్నా 400 పే చేయాలి. లైఫ్ జాకెటా? ఏరా ఇది తిన్నా మ్యామ్. ఇది సో మనం ఇందాక 400 పే చేసింది బోట్కి మాత్రం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫారెస్ట్ ఎంట్రీ. సో మనిషికి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. సో ఇద్దరికి కలిపి 40 రూపీస్. అది 800 సంథింగ్, ఎంతో 75.
மோட்டர் போட் கொடுங்க. மோட்டர் போட் நான் கேட்டது சரி. இல்லை எங்களுக்கும் தெரியாது, தெரியாது இது நார்மல் போட்டுன்னு தெரியாது எங்களுக்கு. 1400. సో ఫస్ట్ నార్మల్ టికెట్ తీసుకున్నాం, కాకపోతే అది నార్మల్ అంటే బై హ్యాండ్ బోట్, అది మన వల్ల కాదు. అండ్ ఇప్పుడైతే ఎండ వేరే ఉంది, అందువల్ల మళ్ళీ బోట్ మోటార్ బోట్కి అయితే మార్చుకున్నాం. 1800, సో 1400 ఎక్స్ట్రాగా పే చేసి మనం ఇప్పుడైతే మోటార్ బోట్కి మార్చుకున్నాం. లెట్స్ గో. సో ఇందాక మనకి రూట్ క్యాన్సిల్ అయింది రో బోటు, ఇప్పుడు మనం పోబోయేది మోటార్ బోట్. కొంచెం గాలి అయినా వస్తుంది. గాలి వస్తుంది. సో యాక్చువల్లీ 2 బోట్లకి వ్యత్యాసం అనేది ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫస్ట్ మేము బుక్ చేసుకునేది రా బోట్. ఆ రా బోట్ వచ్చేసి తెడ్డుతో నడుపుతారు. సో అది వచ్చి 400 రూపాయలు. నలుగురైనా వెళ్ళొచ్చు, లేదు ఇండివిజువల్గా ఇద్దరో ఒకరో తీసుకున్నా 400 పే చేయాలి. సో అది షేర్ చేసుకున్న 100 రూపాయలకి ఒక మనిషికి పడుతుంది, కాకపోతే మీరు నలుగురు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు మేము తీసుకునేది మోటార్ బోటు. సో దీని కాస్ట్ వచ్చేసి 1800 అనమాట. సో 8 మంది అయితే దీంట్లో ప్రయాణం చేయొచ్చు. అండ్ మనిషికి 225 రూపాయలు అయితే పడుతుంది. అండ్ మోటార్ బోట్ బుక్ చేసుకున్న 8 మంది వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇండివిజువల్గా వెళ్ళాలనుకున్నా మీరు 1800 పే చేసి మీరు మోటార్ బోట్ అయితే తీసుకెళ్ళచ్చు. సో నార్మల్ బోట్లో వెళ్తే మీకు 1 అవర్ ఉంటుంది, కాకపోతే 1 కిలోమీటర్ రేంజ్లోనే తిప్పుతారు. అండ్ మోటార్ బోట్లోకి వెళ్తే మీరు 2 కిలోమీటర్ల రేంజ్కి వెళ్ళచ్చు, 40 నిమిషాలు రైడ్ అనమాట. సో మేము 2 కిలోమీటర్ల రేంజ్ వెళ్ళాలనుకున్నాం. అండ్ రెండిట్లోనూ మీకు ఈ సొరంగాలు లాంటి దాంట్లో కూడా తీసుకెళ్తారు. సొరంగం అంటే ఒక గుహ లాంటి దాంట్లో కూడా తీసుకెళ్తారు రెండిట్లోనూ. సో ఎక్స్పీరియన్స్ అయితే 2 కొంచెం వేరువేరుగా ఉంటుంది, అదన్నమాట మెయిన్ డిఫరెన్స్. వాడు మనల్ని చూపిస్తారా? వెల్కమ్ టు పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతి పెద్దదైన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లలో రెండవది. మొదటిది కూడా మన వెస్ట్ బెంగాల్లోనే ఇండియాలోనే ఉంది, కాకపోతే అందులో కొంత భాగం బంగ్లాదేశ్లో విస్తరించిందనమాట. సో ముందుగా ఈ మడాడవులు అనేవి ఎలా ఏర్పడతాయి అని చూసుకుంటే, మనకి సముద్రంలో నుంచి వచ్చే ఉప్పు నీరు, అలాగే ఈ నదుల్లో నుంచి వచ్చే మంచినీరు రెండు ఒక దగ్గర కలిసే చోట్లో చాలా ఇసుక దిబ్బలు అనేది మేటలాగా ఏర్పడుతుంది అనమాట. సో అలా ఏర్పడినప్పుడు ఆ ఉప్పు నీరులో అయినా కానీ ఈ మంచినీటిలో అయినా కానీ కలిసి పెరిగే చెట్లనే ఈ మడాడవులు అంటారు. సో సాధారణంగా అయితే సముద్రపు ఉప్పు నీటిలో ఏ చెట్లు కూడా పెరగవు, కానీ ఈ మడాడవులు ఎలా పెరుగుతాయి అంటే ఈ చెట్లకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందన్నమాట. సో ఈ చెట్లకి వేర్లలో నుంచి ఈ చెట్లకు ఉండే వేర్లకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అదేంటంటే సముద్రం ఉప్పు నీటిలోని ఉప్పునంతా కూడా ఇది 90% పీల్చేసుకుని మంచినీటిని మాత్రమే చెట్లకు అందిస్తుంది అనమాట. అందువల్ల ఈ చెట్లు అనేవి ఇలా ఉప్పు నీటిలో అయినా కూడా బతకగలుగుతున్నాయి. అలాగే ఏ విత్తనమైనా కానీ ఉప్పు నీటిలో మనకి మొలకెత్తవు, కాబట్టి ఈ మడాడవులు అనేవి ఈ చెట్లకి విత్తనాలు అనేది ఈ చెట్ల యొక్క కొమ్మల నుంచే ఆల్రెడీ మొలకెత్తి తీగల రూపంలో మునక్కాడలాగా ఉంటాయి అన్నమాట. సో ఆ తీగల రూపంలో మళ్ళీ నీటిలోకి వెళ్ళి అవి వేర్లని అక్కడ బాగా దృఢంగా పాతుకుని మళ్ళీ చెట్లలాగా ఏపుగా పెరుగుతాయి అన్నమాట. ప్రపంచంలోనే అతి పెద్దదైన మొదటి 3 మడాడవులు మన భారతదేశంలోనే ఉన్నాయి. అందులో మొదటిది వెస్ట్ బెంగాల్లో విస్తరించి ఉండగా, రెండవది ఈ పిచ్చావరం, మూడవది మన ఆంధ్ర రాష్ట్రంలోని కాకినాడ మడాడవులు అన్నమాట. సో వెస్ట్ బెంగాల్లో ఉన్నవి 10,000 హెక్టార్లలో విస్తరించి ఉండగా, ఈ పిచ్చావరంలో ఉన్నవైతే 400 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ మడాడవులు అనేవి ఏపుగా గుంపులు గుంపులుగా పెరిగి ఉండడం వలన ఇవి స్మగ్లర్లకి నిలయంగా అయితే ఒకప్పుడు ఉండేది. అలాగే శ్రీలంకలోని ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ కూడా అప్పుడప్పుడు ఈ మడాడవుల్లోనే తలదాచుకునేవాడు అనేసి చెప్తూ ఉండేవాడు. అందువల్ల ఇందులోని ఒక దీవి పేరు కూడా
ప్రభాకరన్ దిట్ట అని కూడా పిలుస్తారంట. అలాగే తమిళ మహానటుడైన ఎంజీఆర్ ఈ ప్రాంతంలో చాలా చిత్రాలను అయితే నిర్మించారు. అందువల్ల ఒక దీవి పేరు కూడా ఎంజీఆర్ దిట్టు అని కూడా ఒక దీవి పేరుగా పెట్టుకున్నారు. సో మనం బోట్ బుక్ చేసుకునేటప్పుడు 2 రకాల బోట్లు ఉన్నాయి కదా, రా బోట్ అయినా కానీ మోటార్ బోట్ అయినా కానీ ఇలాంటి చెట్ల మధ్యలో నుంచి వెళ్ళే దారిలోకి అయితే తీసుకెళ్తారు. కాకపోతే మోటార్ బోట్లో వెళ్తే మీకు అది ఒక ఏమంటారు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రా బోట్లో కూడా తీసుకెళ్తారు కానీ మరీ ఇంత దట్టమైన అడవి లోపలికి అయితే వెళ్ళరు. వాళ్ళ దగ్గరలో ఉన్న ఏదో ఒక పాయలోకి తీసుకొచ్చేస్తారు. సో మీరైతే చూడొచ్చు, ఈ మనం చెప్పిన మడ అడవుల్లో ఉన్న ప్రత్యేకతమైన వేర్లను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అతి దగ్గర ప్రాంతం అయిన దానివల్ల జెల్లీ ఫిష్లు, పీతలు, రొయ్యలు ఇలాంటి చాలా రకాల సముద్ర జీవులను కూడా ఈ నీళ్ళలో మనం చూడొచ్చు. అలాగే ఈ మడాడవులకి సంరక్షణ కోసం ప్రభుత్వాలు అయితే చాలా ఖర్చు చేసింది. దానికి కారణం ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉండడం వలన సముద్రపు ఉప్పెన్నెలు కానీ సముద్రపు సునామీలు కానీ ఈ అడవులు అనేవి చాలా గట్టిగా ఎదుర్కొంటాయి. అలాగే తీర ప్రాంతాలకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ అడవులు అయితే రక్షణగా నిలుస్తాయి. సో సునామీ టైంలో కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి నష్టం జరగలేదు అన్నది నిరూపితమైంది. సో అదండి పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ పిచ్చావరం ఫారెస్ట్కి
ప్రత్యేకంగా రావాల్సిన అవసరం అయితే ఉండదని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా పాండిచ్చేరికి వచ్చినా పాండిచ్చేరి టు బిచ్చావరం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే చిదంబరం వచ్చినా చిదంబరం నుంచి బిచ్చావరం అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక లైక్ వేయండి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడడం మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.